టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రీసెంట్గా నేను జాబ్ లేఆఫ్స్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి చాలా వీడియోస్ నేను యాక్చువల్గా చేస్తున్నానండి. చాలామంది ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్గా కూడా ఈ యొక్క 2026 ఏప్రిల్లోనే 46,750 మందికి జాబ్స్ ఇటు మెటా కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే ఒరాకిల్ కానీ ఇలాంటి కంపెనీస్లో జాబ్స్ లేఆఫ్స్ ఒక నెలలోనే దగ్గర 45,000 మంది పైచిలకు జాబులు పోవడం, అలాగే ఈ సంవత్సరంలోనే 96,000 మంది వరకు కూడా జాబులు పోయినాయి. లేకపోతే టెక్నాలజీ వస్తుంది, ఏఎస్ వస్తున్నాయి, లేకపోతే ఇలా రకరకాలుగా జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, బబుల్ ఉంది, రకరకాల ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చాలా శరవేగంగా మన ఊహకు కూడా అందనంత స్పీడ్గా వెళుతుందని 3 ఏళ్ల క్రితమే చెప్పాను. నేను ఇప్పుడు 3 ఏళ్ల క్రితం చెప్తున్నాను, మీ ఊహకు కూడా కనీసం అందదు అని చెప్పి అన్నాను. అలాగే జరుగుతుంది కూడా. యాక్చువల్గా ఫ్యూచర్లో కూడా ఇంకా జరుగుద్ది. వాళ్ళు 2026 అలా బ్లాస్టింగ్ ఇయర్ అని చెప్పి చాలామంది సీఈఓస్ చెప్తున్నారు. సో ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్కమ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెట్టండి. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, చాలామంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ ఇప్పుడు యాక్చువల్గా చాలామంది అన్ని టాప్ ఉద్యోగాలు, టాప్ కంపెనీస్లో టాప్ హై శాలరీస్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో తక్కువ మంది ఉంటారు కదా. ఎక్కువగా భారతదేశంలో దగ్గరగా ఒక 8 to 9 మిలియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం ఓవరాల్గా చిన్న చేతగా మొత్తం అందరూ ఉంటారు కదా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 80 లక్షల మంది, లేకపోతే మొత్తం అంతా కలిపి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే, సాఫ్ట్వేర్ అంటే రిలేటెడ్ అండి, సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ ఐటీ అనే కదా, ఆ రిలేటెడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అండ్ ఆఫ్ కోర్స్ ఫైనాన్స్ మొత్తం అన్ని కలిపండి. డోంట్ థింక్ దట్ ఓన్లీ ఐటీ కంప్యూటర్ సైన్స్ జాబ్ అనుకోవద్దు. అన్ని రకాలటువంటి ఆ టెక్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, కన్సల్టెన్సీ, బ్యాంకింగ్ ఇవన్నీ రిలేటెడ్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో బేసికల్గా అవన్నీ కలిపి ఒక 80 లక్షల మంది వరకు ఉంటారు కదా. ఈ 80 లక్షల మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఆ తక్కువ ఉద్యోగం, మంచి హై శాలరీ వచ్చి తక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారో, ఎక్కువ మందికి అంత వచ్చే అవకాశాలు ఉండవు కదా. మరి వాళ్ళు జనరల్గా కింద ఎక్కువ మంది ఉండాలి కదండి, ఉంటేనే ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది కదా. మనంతా ఒక పిరమిడ్ సిస్టమ్ కదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 లక్షల మంది ఉన్నారనుకోండి, కింద బాటంలోనే 30 లక్షలు 40 లక్షలు ఉండడం, తర్వాత దానిపైన కొంచెం తక్కువ మంది ఉండడం, దానిపైన 10 లక్షలే ఉంటారు, దానిపైన వచ్చేటప్పటికి ఇంకా 5 లక్షలు, దానిపైన అలా వస్తూ ఉంటారు కదా. అందువల్ల ఇది పిరమిడ్ సిస్టమ్ కాబట్టి ఎవరి ప్లేస్ ఆడిగా ఉంటుంది. ఎంసెట్ కాలేజ్ ఉంటుంది, డీమ్డ్ కాలేజ్ ఉంటుంది, టైర్ 3 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. లేకపోతే వాళ్ళకున్న స్కిల్ సెట్ బట్టి ఈవెన్ టైర్ 3 కాలేజెస్ చదివినప్పుడు కూడా స్కిల్ సెట్ ఉంటే ఈవెన్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల జాబ్స్ ఉంటాయి కదా. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది? ఓవరాల్ తగ్గితే జాబ్స్ అందరికీ తగ్గిపోతాయి కదా. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది? తగ్గితే పైన నోడుకు తగ్గుతాడు, కింద నోడు తగ్గుతాడు, ఆ కింద నోడుకు ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి ఓవరాల్గా పిరమిడ్ సిస్టమ్ రిమైన్స్ సేమే కదా. కంపెనీ పిరమిడ్ సిస్టము, ఈ జాబ్ నేచర్ ఏదైతే ఉంటుందో పిరమిడ్ సేమ్ ఉంటుంది కదా అనేది చాలామందికి తెలియగల అనుకుంటున్నారు. కాదు, అసలు జాబ్ యొక్క రూపురేఖలు అంటే ఎంప్లాయ్మెంట్ యొక్క రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి. అసలు పిరమిడ్ అన్న సిస్టమే లేదు. ప్రాబ్లీ ఇది అర్థం చేసుకోవడానికి కొంత అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పిరమిడ్ సిస్టంలో ఏంటంటే హైరార్కీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అలాగా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఇది కొంచెం మళ్ళీ చెప్తాను చూడండి. ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే స్టార్టింగ్ జాబ్ అని అన్ని జాబ్స్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటారు. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో 50 లక్షల జీతం వచ్చిందనుకోండి, ఈ పిరమిడ్ సిస్టంలో ఇక్కడ ఉండడాడు ఎంట్రీ అంటే లో లెవెల్ జాబ్స్. తెలియక చాలామంది ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటున్నారు దాన్ని. అది తెలియక చాలామంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడి ఎంట్రీ అనరండి, అట్లని లో లెవెల్ జాబ్స్ అంటారండి. లో స్కిల్డ్ లెవెల్ ఎంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగే మీకు 50 లక్షల జీతం వచ్చిందనుకోండి మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో, అది ఎంట్రీ అనరండి. డైరెక్ట్గా పట్టుకెళ్ళి 3వ లేయర్లో పెడతాడు వాడు. ఆ 3వ లేయర్లో పెట్టినప్పుడు దాన్ని ఎంట్రీ ఎందుకంటారు? ఎంట్రీ లెవెల్ జాబ్ కాదు అసలు, అది సేఫ్ జాబే అది. సో ఎంట్రీ జాబ్ ఈజ్ నాట్ ఫర్ ద స్టార్టింగ్ జాబ్. ఇది మరి అర్థమైందని అనుకుంటున్నాను, మీకు అర్థం చేసుకోండి ఇంకంతే. సో ఇది ఏదైతే స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయో ఇవి లో శాలరీ ఉంటాయి కింద. అంటే సంవత్సరానికి 2-2.5 లక్షల కాగ్నిజెంట్లు, సర్వీస్ సెక్టర్లో ఉన్న సాస్ కంపెనీస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలా ఉంటాయి. కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కూడా ఉంటాయి. 8 లక్షలు 9 లక్షల ప్రొడక్ట్ బేస్డ్ అలా వెళ్తూ ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడే కొంచెం బెటర్ లేయర్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, దాని ఎంట్రీ లెవెల్ జాబ్ అంటారు. స్టార్టింగ్ జాబ్ అంతే అది, బట్ ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్ జాబ్. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర నుంచి డైరెక్ట్ వర్క్ చేయిస్తాడు అంతే తప్ప సంబంధం లేని వర్క్ చేయించి ఖాళీగా కూర్చోబెట్టి, లేకపోతే ఏదో నార్మల్గా వర్క్స్ ఉన్నటువంటిది ఏవైతే ఉన్నాయో అవి ఉండవు. ఆటోమేటిక్గా ఈ బాటంలో ఉన్నటువంటి స్టార్టింగ్ లెవెల్లో జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అది మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఎంట్రీ అని నేను వాడుతున్నాను. ఈవెన్ తమలో కూడా అలాగే పెట్టమని చెప్పాను. స్టార్టింగ్ జాబ్ అంటే మళ్ళీ కొత్త పదం అయిపోద్ది కాబట్టి. అది ఈ యొక్క స్టార్టింగ్లో ఈ బాటంలో ఉన్నటువంటి ఎక్కువ ఎవరైతే మీకు ఉంటారో, లో శాలరీ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇవి అన్నీ కూడా ఆటోమేషన్ అయిపోవడం వల్ల ఈ సైజ్ ఇలా సింక్ అయిపోతుంది. మీరు అనొచ్చు, సరే పైన కూడా సింక్ అయిపోతాయి కదా అని. ఇది సింక్ అయినటువంటి పర్సంటేజ్ కంటే ఇది తగ్గినటువంటి పర్సంటేజ్ తక్కువ. ఇది ఇంకా కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. మిడిల్ లెవెల్లో లేసిపోతాడు, పైనోడు లేసిపోతాడు, కిందోడు లేసిపోతాడు, అందులో డౌట్ ఏం లేదు.
మిడ్ లెవెల్లో లేచిపోతాడు. సీనియర్ లెవెల్లో కూడా లేచిపోయారు కదా, మొన్న ఎవరాకెళ్ళాను 34 years వర్క్ చేసిన ఆవిడే పోస్ట్ చేసింది కదా, నేను లేచిపోయాను, నాకు చెప్పబట్టలేదు, ఇంకా లాయల్టీ అన్న పదానికి మీనింగ్ లేదని. సరే పక్కన పెట్టండి, అది పక్కన పెడదాం. ఎప్పుడైనా కంపెనీస్లో లాయల్టీ అంటే ఏంటి సపరేట్ వీడియో చేద్దాం. అంటే ఏంటి, ఈ పిరమిడ్ సిస్టంలో ఇక్కడ 1000 మంది ఉన్నారనుకోండి 700 మంది లేచిపోతారు. ఇక్కడ 500 మంది ఉన్నారనుకోండి ఎక్కువ మంది లెగరు, 200 లెగుస్తారు. ఇంకొంచెం పైకి వచ్చారనుకోండి ఇంకొంచెం తక్కువ మంది లెగుస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సేమ్ పర్సంటేజ్ సేమ్ రేషియోలో బయట ఎగ్జిట్ అవ్వరాళ్ళు. కొంచెం అర్థం చేసుకోండి మా స్లోగన్. అందువల్ల ఏంటంటే ఈ పిరమిడ్ అంతా పోయి ఫైనల్గా ఏదైనా రెక్టాంగిల్, అదే ఏదైనా ట్రయాంగిల్, లేకపోతే ఏదైనా వేరే స్క్వేరో, లేకపోతే వేరే రకంగా కన్వర్జ్ అయిపోతుందా, లేకపోతే జాబ్ ఇండస్ట్రీ అని అడిగితే మేబీ అలా అయిపోతుందని చెప్పాలి. అందుగురించే ఇప్పుడు టాప్ స్కిల్ ఉన్న పీపుల్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు హెల్త్ బాగుంది అనుకోండి, వాడికి పోయినా అంటే కొంచెం బెటర్ ప్లేస్లోకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. హై స్కిల్ ఉన్న పీపుల్కి పెద్దగా రిస్క్ ఉండదు. మేబీ వాడు కంటిన్యూస్ లెర్నర్ అయితే, వాడు కంటిన్యూస్ లెర్నర్ కాకపోతే మరి ఆడికైనా ఇబ్బందే కదా. సో ఇప్పుడు ఏమని చెప్తున్నారు సీఈఓలు కానీ వీళ్ళు కానీ, మా జాబ్లో ఎవరైనా రీప్లేస్ చేసేస్తాడేమో బాబు అని చెప్తున్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క స్టార్టింగ్లో ఉన్నటువంటి లో శాలరీ ఎవరైతే 20,000 25,000 బ్యాచ్ ఏదైతే ఉంటుందో జనరల్గా వీళ్ళు ఏదైతే బాయిలర్ ప్లేట్ కోటింగ్ గానో లేకపోతేనేమో టెస్టింగ్లో ఉన్నటువంటి డీబగ్గింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో టికెట్ హ్యాండ్లింగ్ చేస్తారు. టికెట్ హ్యాండ్లింగ్ అవసరం లేదండి, టెస్టింగ్కి అవసరం లేదు, చాలా వరకు తగ్గిపోతున్నాయి ఇవన్నీ కూడా. రిపోర్ట్ డ్రాఫ్టింగ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ జాబ్లు బాగా సింక్ అయిపోతూ ఉంటాయండి. అలాగే మొన్నటిదాకా డేటా అనలిస్టులు లేకపోతే బిజినెస్ అనలిస్టులు ఏదైనా బీబీఏనో లేదా అదో ఇదో ఆ చెత్త చెదారం చదివిన వాళ్ళకి పాపం ఉద్యోగాలు వచ్చి మొన్నటిదాకా 2025 ఎండింగ్ వరకు కూడా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, పవర్ బిఐ అని లేదా రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారో అవి కూడా జూనియర్ అన్న పదాల్లో పోతున్నాయి, జూనియర్ అన్న పదం లేదని చెప్తున్నారు. జూనియర్ పదాలే లేకుండా పోయినాయి. అంటే ఏమవుతుందంటే లార్జ్ జూనియర్ వర్క్ ఫోర్స్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ స్మాలర్ ఏఏ ఆగ్యుమెంటెడ్ ఎక్స్పర్ట్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, స్మాల్ ఏఏ ఆగ్యుమెంటెడ్ టీమ్స్ ఉంటాయి కదా, అవి రీప్లేస్ చేసేస్తూ ఉంటాయి. ఈ యొక్క లార్జ్ జూనియర్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇంత లార్జ్ తీసి అక్కడ 2-3 వస్తూ ఉంటారండి. సో అది కొంచెం పైకి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది. పైకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్లేస్లకి స్టెబిలిటీ వస్తుందంటే సిస్టమ్స్ని, అంటే వేరండి, సిస్టమ్స్ వేరు. అంటే మొత్తం అంతా కూడా మనం టెక్నాలజీ నుంచి సిస్టమ్స్ వైపు వెళ్తున్నాం. మనం సిస్టమ్స్ కానీ సిస్టమ్స్ని బిల్డ్ చేయాలండి. అంటే మోడలింగ్ నుంచి సిస్టమ్స్లోకి వచ్చాం మనం. మోడలింగ్ వేరు, మొన్నటిదాకా మేమే చెప్పాం మ్యాథమెటికల్ మోడలింగ్, ఫైనాన్షియల్ మోడలింగ్, ఆ మోడలింగ్ ఈ మోడలింగ్ చెప్తున్నాం. ఆ మోడలింగ్ దాటేసి మనం సిస్టమ్స్ వైపు వస్తున్నాం. మనం సిస్టమ్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ వైపు మనం నెమ్మదిగా వెళ్తున్నాం. మనం రీసెర్చబిలిటీ ఇదంతా కూడా కొత్త డొమైన్ ఎక్స్పర్టైజేషన్ వరకు అలా ఉండేది. ఇప్పుడు డొమైన్ ఎక్స్పర్టైజేషన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ టెక్నాలజీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. డొమైన్ లేకపోయినా కూడా ఉత్తి టెక్నాలజీ నేర్చుకుంటే టూల్స్ మాత్రం వాడగలం. అందుగురించి ఉత్తి సిఎస్ నేర్చుకుని 4 టూల్స్ నేర్చుకుంటే నువ్వు ఎక్కడికో పోయి నేర్చుకుంటే దాంతో జాబ్ వచ్చే పరిస్థితి ఉందంటే మార్కెట్లో ఉండదు. అది పోద్దాం మళ్ళీ, అది పోతే మళ్ళీ నేర్చుకుని ఎబిలిటీ ఉందా అంటే ఆ స్కిల్ అందరికీ ఉండదు. అది ఎందుకని ఆడి పోయి 4 నెలల 3 నెలల కోర్సు నేర్చుకోవడం అంతే. మళ్ళీ కొత్తదే అంటే ఆ టూల్ అప్డేట్ వస్తే దాన్ని అప్డేట్ అవ్వగలడు, కొత్త స్కిల్ని నేర్చుకోలేడు. అంటే టూల్స్ని వాడడం అనేది స్మాల్ జాబ్స్. అవి టూల్స్ని తయారు చేయడం కొంచెం పైన, సిస్టమ్స్ని తయారు చేసి మోడలింగ్ కాకుండా సిస్టమ్స్ని తయారు చేసి దాన్ని వ్యాలిడేట్ చేయాలి. మళ్ళీ ఆ వ్యాలిడేట్ చేసి కరెక్ట్గా డిఫైన్ చేయాలి. ఇది డిజైనింగ్ అంటే ఇంజనీరింగ్ డిజైన్కి వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు. ఇది కొంత నెమ్మదిగా పెరుగుతుంది. అంటే ట్రెడిషనల్ మ్యాన్ పవర్ ఏదైతే పిరమిడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ మ్యాన్ పవర్ పిరమిడ్ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతుంది మనకి. సో హై స్కిల్ ఏదైతే ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాల్యూ నెమ్మదిగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు అన్ని కొత్త పదాలండి. క్వాంటిటేటివ్ కంప్యూటింగ్ అంటారండి. క్వాంటిటేటివ్ కంప్యూటింగ్, ప్రొడక్ట్ బిల్డింగ్ కానివ్వండి, రీసెర్చ్ ప్లస్ ఇంజనీరింగ్ కాంబినేషన్స్ కానివ్వండి, చెప్పాను కానీ సిస్టమ్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ కొత్త క్రియేట్ అవ్వడం వల్ల ఈ పిరమిడ్ సిస్టంలో వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. వాళ్ళకి పెద్దగా ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు కొంతమంది తగ్గిపోతూ ఉంటారు. వాడు ఏదైనా నేర్చుకునే స్కిల్ లేకపోతే అవుట్డేటెడ్ ఏమవరు కానీ, బట్ కొంచెం బాగా తెలియదు. బట్ మీరు ఇంజనీరింగ్ కాలేజీలోనూ అండర్ గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏమి నేర్చుకోకుండా గాలికి తిరిగి పోరంపోకలేక నేను ఇప్పుడు నేర్చుకుంటాను, కోర్సు నేర్చుకుని ఇప్పుడు నేను చదివేస్తాను, ఉద్యోగం చేస్తానంటే అట్లాంటి సిస్టమ్స్ లేవు. ఎందుకంటే మీరు ఫండమెంటల్గా డెప్త్ ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ ఫండమెంటల్ లేకుండా నేను ఎవరో కౌన్సిలింగ్ చెప్తున్నారు, సార్ నేర్చుకోమంటారు అని అడుగుతున్నాడు. ఎందుకు తర్వాత నేర్చుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. నేను వీడియో ఎడిటింగ్ టూల్ నేర్చుకుని వీడియో ఎడిటింగ్ చేస్తావు ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు టూల్స్ నేర్చుకుని స్టేజ్ దాటిపోయాం మనం. ఆ టూల్స్ ఎవడన్నా 25,000-20,000 బ్యాచ్ నేర్చుకోవాలంతే. టూల్స్ వేరు, టెక్నాలజీ వేరు, అప్లికేషన్ వేరు, సిస్టమ్ వేరు, ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఇదంతా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్లోకి మనం మూవ్ అవుతున్నాం. కాబట్టి ప్రాబబ్లీ కొంచెం డీప్లోకి వెళ్ళాలి. ఎందుకంటే టెక్నాలజీ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. కాబట్టి అంత స్పీడ్గా గ్రో అవుతుంది అంటే అర్థం ఏంటంటే అంత డీప్గా మనం తవ్వుతున్నట్లు లెక్క. డీప్గా తవ్వితేనే అంత ఫాస్ట్గా. ఎక్కడో రేర్ ఎర్త్ మెటీరియల్ ఎలా తీస్తున్నాం బయటికి మనం, ఎక్కడో భూగర్భాల్లో ఉన్న వేల సంవత్సరాల నుంచి తీలేని మెటల్ని బయటికి చైనా వాడు తీస్తున్నాడు కదా. లేకపోతే సూర్యకాంతికి సమానంగా ఉన్నది 1000 సెకండ్లు వాడు హోల్డ్ చేశాడు కదా. 1000 సెకండ్లు తయారు చేశాడు వాడు. 1000 క్యూబిట్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి మొన్న ఏం చెప్పాడు, 10 రోజులు అయింది వీడియో చేసే టైంకి, ఎవరైనా గూగుల్ చేయండి దయచేసి. చైనా వాడు ఒక క్వాంటమ్ కంప్యూటర్ని రిలీజ్ చేసి ఏం చెప్పాడు తెలుసా,
ట్రెడిషనల్ కంప్యూటర్లో బిలియన్ ఇయర్స్ పడుతుంది ఒక సొల్యూషన్ చేయడానికి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, మైక్రో సెకండ్లో చేసిందని చెప్పాడు. ఇది ప్రూవ్ అయ్యింది, ఆల్రెడీ వచ్చింది. వినండి, ఎవడన్నా కొంచెం గూగుల్లోకి పోయి చదవకుండా సోఫాలోకి వచ్చిన కామెంట్ చేయకండి. సో అందువల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ స్పీడ్గా మూవ్ అవుతుంది కదా, అంటే దాని అర్థం ఏంటి, వీఆర్ డీప్గా డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం, ఏది వదలకుండా. అటు రిసోర్సెస్నా, లేకపోతే సముద్రాలనా, భూమినా, ఆకాశాన్న, స్పేస్నా, మానవ మెదడున ఆ డిగ్గింగ్ చేసుకుని ప్రాసెస్లో మనల్ని మనమే నాశనం చేసుకుని, మన గొయ్య మనమే తప్పుకుని మట్టెట్టి కప్పెట్టుకుని చచ్చిపోతున్నాం మనం. అందుకని ఈ జాబులు లేక ఈ పిరమిడ్ అంతా కొలాప్స్ అయ్యి కిందోళ్ళకి ఎన్విడియా సీఈఓ 3 రోజులు 2 రోజులు అయిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. నో మోర్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, అయితే నో మోర్ జాబ్స్ అని చెప్తున్నాడు. మీరు వేరే పని చూసుకోండి అని చెప్పాడు. నేను చెప్పిన మాట కాదురా బాబు, మీరు అర్థం చేసుకోండి. ఎన్విడియా సీఈఓ గూగుల్లోకి వెళ్ళి టైప్ కొట్టండి, వాడు లాస్ట్ వీక్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ఇది అందరూ చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ ట్రెడిషనల్ పిరమిడ్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఇది మీకు అర్థం కాదు, ప్రాబబ్లీ 2 ఏళ్ళకో ఏడాదికో మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ముందు ఏదైనా చెప్పినప్పుడు మీకు అర్థం అవ్వడం 2-3 ఏళ్ళు పడుతుంది, మీ బ్రెయిన్కి అంత టైం పడుతుంది జనరల్ క్యాచ్ అవ్వడానికి. బట్ ఎనీవే ఇది అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను. ఎందుకంటే లో లెవెల్ జాబ్స్ ఏవైతే 35%, కరెక్ట్గానే విన్నారు, 35% ఆఫ్ ది జాబ్స్ అసలు జాబ్ నోటిఫికేషన్సే పడట్లేదు అమెరికాలో 2023 నుంచి ఇప్పటికి. 35% తగ్గిపోయిందంటే ఇంకా పిరమిడ్ ఏది? ఈ దీంట్లో 35% తగ్గిపోయింది కదా, పైన అంత తగ్గట్లా. అందువల్ల ఈ పిరమిడ్ అలా నెమ్మదిగా సింక్ అయ్యి ఏదైనా రెక్టాంగిల్ అయిపోతుందా, లేకపోతేనేమో ఆ రూపంగా వెళ్తుందా అని అంటే మేబీ ఎస్ అనే ఆన్సర్ చెప్పాలేమో అనిపిస్తుంది దీన్ని బట్టి. సో జస్ట్ దీన్ని గమనిస్తారని ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను, భయపెట్టాలని కాదు. గమనించేది తగ్గట్టుగా కొంచెం డీప్ సైన్సెస్, డీప్ స్కిల్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.